ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకి ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళానురా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే. 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు. CCBకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరిగి ఉండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను, లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు ఏమీ కలిపి ఇవ్వలేదు, నేను రెండు ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాళ్ళు, 300 కాళ్ళు, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా. ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడారా? ఒక్కడనే చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను, నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా తీపించాలి, ఖచ్చితంగా తీపించాలి. దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపించాలి. తర్వాత ఇప్పుడు అన్ని వీడియోలు బురద చేసి పెట్టారు కదా, మరి నేను మొన్న మా మదర్ చనిపోయి నాకు అఫీషియల్గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను, ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది. మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు నేను యుద్ధం చేసి నేను గెలిచాను. 1.5 year నేను ఎంత మదన పడ్డానో నాకు తెలుసురా. ఇంట్లో చాలా కష్టమైంది, చాలా కష్టం కదా. అమ్మ హెల్త్ పాడైపోయింది కదా, అక్కడి నుంచే కదా మదర్కి 3 ఆపరేషన్లా ఇక్కడ వేసాము. ఫస్ట్ నెక్కి డయాలిసిస్కి ఇది అయిపోయింది 2 నెలల్లో. మళ్ళీ ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ పిస్లా పెట్టించాం, మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ ఇది నరం కింద నుంచి పైకి గ్రాఫ్టింగ్ చేసి పెట్టారు. మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు పాపం ఆవిడ డయాలిసిస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాదిస్తున్నాను, నేను నిర్దోషినని అమ్మకి తెలుసు, కానీ ఇంకా మీడియాలో రాలేదు. ఇదే మీడియా వాళ్ళు అప్పుడు నేను పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ అమ్మ అరే నా పిల్ల మంచిగా అయిపోయిందిరా బా దేవుడా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళే కదా. ఇంకొన్ని రోజులు మా అమ్మ బతుకుండేది కదా. వీళ్ళకి ఎవరిచ్చారండి మా మీద హక్కు? నా శరీరాన్ని నమ్ముకోవడానికి మొన్నటిదాకా నాకే హక్కు లేదు. ప్రాస్టిట్యూషన్ చేసే హక్కు ఎవరికి లేదు. ఈ మధ్య కాలంలో రైట్ వచ్చింది కదా. సో మా మీద మీరు న్యూస్ వేసుకుని బతికే అధికారం మీకెవరిచ్చారు? అంటే మంచి చెడు మా పిల్లల గురించి వేసేస్తారు, మా పెళ్ళాల గురించి వేసేస్తారు, మా మొగుళ్ళ గురించి వేసేస్తారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? మేము సెలబ్రిటీ అయితే వీళ్ళకి రాసిచ్చామా? మా బతుకంతా మీది, మీరు వేసుకుని మీ పెళ్ళం బిడ్డల్ని పెంచేసుకోండి అని చెప్తామా మనం? ఇప్పుడు ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను కదా, చూడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో. దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లా మళ్ళీ ఏంటి మెసేజ్లు వస్తాయి మీ ఇంటర్వ్యూ కింద. ఎవడు చేస్తాడు అనుకుంటున్నావు? ప్రతి ఛానల్ వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్, 100 యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది పనిచేస్తారు. ఆ 1,00,000 మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మెసేజ్లు పెడతారు. అవును, ఒరిజినల్గా ఉన్న నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించే మా వాళ్ళు ఎవ్వరు పెట్టారు. మీరు మెసేజ్ మీద క్లిక్ చేసి చూడండి, 0 followers ఉంటారు వాళ్ళకి. అవును, అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేది చెత్త కామెంట్లు పెట్టడానికి, లేడీస్ మీద ముఖ్యంగా. అది అవును, చాలా మంది దరిద్రులు తయారయ్యారు, చాలా దరిద్రులు తయారయ్యారు. అవును చూసాము. ఇంకా పట్టించుకోకపోవడం బెటర్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తారు చాలా మంది. అందుకే ఇప్పుడు కేర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీడియాలో ఇలా వేశారు, రేపు పొద్దున్న నిజం ఎవరి మీదనే వేస్తే కూడా మీడియా వాళ్ళ రేటింగ్ గురించి చేస్తారా, మీడియా వాళ్ళ న్యూస్లు నమ్మకంటారు. ఇప్పుడు ఎవరు తగ్గిపోయారు? హేమ తగ్గిపోలేదు, ఇక్కడ మీ వాల్యూ పడిపోయింది. ఇక్కడ నా వాల్యూ పడిపోలేదు, మీ వాల్యూ పడిపోయింది. నన్ను పెద్ద సెలబ్రిటీని చేసేసారు, ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వేసి సెలబ్రిటీని చేస్తారా?
ఒక్కడి కాదు, ఒక్కడు ఆలోచించలేదురా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అండకి ఎందుకు రాలేదు? ఆ రోజుల్లో ఏం జరిగింది? మిమ్మల్ని అడిగారా, క్వశ్చన్ చేశారా? కానీ అసలు నేను లేను కదరా, నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు కేసు జరుగుతుంది కదా, అసలు నేను లేను, నాకు తెలీదు వీళ్ళు ఏం జరిగిందో ఏం చేస్తారో తర్వాత approach నేను వచ్చి రాగానే విష్ణుబాబుని అప్రోచ్ అయ్యాను. విష్ణుబాబు ఊర్లో లేడు. 2-3 days తర్వాత వచ్చాడు. విష్ణుబాబు రాగానే 2 సార్లు మీట్ అయ్యాను. 3సారి నా కార్డు నాకు ఇచ్చేసారు. ఏమన్నారు విష్ణు గారు? విష్ణు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు కదా నాన్న. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదంటున్నావు, కానీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నా బిడ్డకి మరి నేను తాళాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను కదరా. నేను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బిడ్డకి ఎన్నేళ్ళు అక్క? 23 years వచ్చినాయి. 23 years. చాలా బాధపడిపోయి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. అమ్మ కదరా తను. అమ్మ ఇలా ఇబ్బంది పడిపోయింది. ఈ న్యూస్ ఛానల్, ఈ కేరింగ్ ఎవ్వడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నీకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నా హీరోలకి తెలుసు, నా డైరెక్టర్లకు తెలుసు నేనేంటో అని. సో నన్ను మా వాళ్ళు ఏమనలేదు. కానీ ఎలక్షన్ టైంలో చూసే కొద్దీ చూడబుద్ధి వేస్తుంది, బ్రేకింగ్ న్యూస్ ఇది అది అని చెప్పేసి బూత్గా చిత్రీకరించిన వాళ్ళు మీడియా వాళ్ళు. చిన్నాడు పెద్దోడు అని ఏం లేదురా, ఎవడి చేతికి ఎంత రాడొస్తే అంత రాడిచ్చి కొట్టారు నన్ను అందరూని. అప్పుడు విష్ణుబాబు ట్వీట్ చేశారు, ఏమండి నిజ నిజాలు బయటికి రాకుండా మీరు ఇలాగా కరెక్ట్ కాదు అని చెప్పి పాపం ట్వీట్ చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేశాడు, నాకు టచ్ లో ఉన్నాడు, లాయర్ కావాలా మేడం ఏంటి తీసారా? అప్పుడు తీశారు. అదే చెప్తున్నాను కదా, తీసిన 1 weekకే మళ్ళీ నా కార్డు నాకు ఇచ్చేసారు, వాపస్ ఇచ్చేసారు. నేను ఒకటే చెప్పాను, నేను తప్పు చేసుంటే కోర్టు నన్ను శిక్షించిన తర్వాత మీరు తీసేయండి, మొత్తానికి కార్డే తీసేయండి, డిస్మిసే చేసి పాడేయండి అని చెప్పా. ఆ విషయం నచ్చింది విష్ణుకి. విష్ణుకి తెలుసు. నేను అన్నా, విష్ణు నీకు తెలీదా నేను డ్రింక్ చేస్తాను లేదా, నీకు తెలీదా నేను ఈ డ్రింక్స్ విషయంలోనే ఇలా ఉంటే అంత టచ్ అంత దూరం వెళ్తానా నాన్న, నీకు తెలీదా నా గురించి అంటే, లేదండి వీళ్ళ ఉంటారు కదా కమిటీలో వీళ్ళందరూ, అదే ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం కంప్లైంట్స్ ఇచ్చామో అంటే వాళ్ళందరూ వెనకాలండి ప్రోత్సాహం అన్నమాట. ఎప్పుడు తీసేస్తారు ఒకటి. రెండోది ఫ్రాంక్లీ అప్పుడు వచ్చిన విషయాలు కూడా అలాగే వచ్చాయి. అదే ఎవరు మీరు అమ్మాయిలు తీసుకెళ్లారని, అందుకే కదా వీళ్ళ మీద డిఫర్మేషన్ వేసింది. ప్రూవ్ చేయమను, నువ్వు ఆడదానివేగా, ఎలా మాట్లాడతావు అలాగా? నువ్వు చూసావా? పోనీ నేనేమన్నా నిన్నేమన్నా ఎక్కడికైనా పంపించానా? పోనీ లేకపోతే నువ్వు నన్ను పంపించావా? నువ్వు చూసావా నీ కళ్ళతో? ఎవరో అమ్మాయి పేరు పెట్టేసి ఆ అమ్మాయి గురించి మాట్లాడేశారు. ఆ అమ్మాయి ఛానల్కి ఫోన్ చేసి మర్యాదగా న్యూస్ డిలీట్ చేస్తారా లేదా, లేకపోతే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో అని ఛానల్ మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద ఆ అమ్మాయి రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి? హేమక్క నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ హేమక్క దగ్గర లేదు, మీరు ఎలా మాట్లాడతారు? మా హేమక్క షోకి వచ్చినప్పుడు మాతో అందరితో బాగా ప్రేమగా మాట్లాడుతుంది, అంతవరకే హేమక్క మాకు తెలుసు అని చెప్పి ఆ అమ్మాయి వేసుకుంది. ఆ అమ్మాయి వేసుకున్నది బయటికి రాదు కదా. అవునవునవును.